హాయ్ ఫ్రెండ్స్, టుడే దొంతమూరులో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. అయితే ఫైనల్ మ్యాచ్ అనమాట. ఈరోజు ఫైనల్ మ్యాచ్కి దొంతమూరు వర్సెస్ రాయవరం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ దొంతమూరు బ్యాటింగ్ ఆడేశారు. ఇప్పుడు రాయవరం బ్యాటింగ్ దిగుతున్నారు. దొంతమూరు పొండి అంటారు. ఇక్కడికి వస్తాయండి. ఇదేదో పవర్ ప్లే అంట. వెనకాల గాయాలంటాడు. ఈ కుర్రాడు ఎవడో కానీ వెనకాలగా ఇద్దరే గాయాలంట. కూర్చోకుంటే నలుగురు వస్తారంట. బాల్ అంట. ఇక్కడ అడ్బడింగ్ ball dot lo babu match Malaysia cricket lo babu si Vander Versaat oh wait ఇది అడ్బడింగ్ ఎక్కువైపోయింది. ఇది అంతా క్యాచ్ పట్టారంట. అడ్బడింగ్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. వికెట్ కొట్టారంట. ఇలా డల్గా వెళ్తున్న బ్యాట్స్మెన్ అక్కడ తెచ్చుకో పక్కకుండా అయ్యా డ్రైవ్ సెల్లనుకున్నాడు. ఇతను అడ్బడింగ్ జెర్సీ నెంబర్ 45 ఇతను అడ్బడింగ్ అసలు లంజ్లాగా కొడుతున్నాడు. జెండా చూడు, జెండా పాతేస్తాం. ఈ జెండా చూడరా, ఈ జెండా చూపించరా, ఈ జెండా చూపిరా, ఈ జెండా రేపు పొద్దున యూట్యూబ్ లో వస్తే నువ్వు బూతులు ఆడుతుంటే నీ పెట్టకలో వచ్చేస్తే అయితే ఇప్పుడు మ్యాచ్ కంగారే ఉంది. టికెట్ అంటే వెళ్తే సినిమాకి వెళ్తాక టికెట్ సెల్లమే కొడుతున్నాయి. దోళ ఎక్కువ అయిపోతుంది. కొడతా పెట్టి మాట్లాడాలని బాల్ గుడ్ కీపింగ్ రామా, గుడ్ కీపింగ్. ఒక్క వికెట్ బాబు. ఫీలింగ్ బాగుంది. వికెట్ కావాలి.
బాల్ ఆడగలుగుతుంది చూడరే బాల్ తీసుకుందాం దీనికి అర్థమనే కదా మనం ఆడుకోవచ్చా సరదా ఆడుకోవచ్చు ఆ దూరం బిగ్ మ్యాచ్ ఉన్నట్టు ఒక్క వికెట్ ఒక్క వికెట్ ఒక్క వికెట్ ఆవిడ ఆడు మన మ్యాచ్ ఏం లేదన్నారా వికెట్ ఒక్క వికెట్ అదే టంగ్ కొట్టుకుంటూ పోను గంటలో ఫైనల్ టచింగ్ అయితే సూపర్ అన్న. లడవడ ఎక్కువైపోయింది. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. దొంతమూరు క్యాచ్ లో విన్నింగ్ సాధించింది. లాస్ట్ ఫైనల్ క్యాచ్ తో విన్నింగ్ సాధించింది దొంతమూరు. 5 వికెట్ల ప్రదర్శన, దాంట్లో దొంతమూరు పోటీ నిలిచి విజయం సాధించారు. దొంతమూరు ప్రేక్షకులు ఆడియన్స్ చక్కటి ఆనందోత్సాహాలు ప్రదర్శిస్తా ఉన్నారు. చక్కటి రాయవరం టు దొంతమూరు మ్యాచ్ విన్ బై దొంతమూరు.
ఒక్క నిమిషం మనం చూపిస్తాం. ఈరోజు ఈ మెగా రామవరం మెమోరియల్లో క్రికెట్ టోర్నమెంట్ 2024 భాగంగా విజేతగా నిలిచారు దంతమూరు. లిటిల్ స్టార్ లేదంటే మూవ్ అయిపోతాం. మాకు ఇబ్బంది ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు మా టీం ఉంటారు. దొంతమూరు హడావుడి మామూలుగా ఏమి లేదు. ఇలా బాలవరం ప్లేయర్స్ అలా పెట్టి దొంతమూరు విన్నింగ్ ని చాలా ఘనంగా జరుపుతున్నారు. టీం అందరూ పర్సనల్ తీర్చారు. టీం అందరూ పర్సనల్ ఏదైతే అడ్వెటింగ్ అలాగే ఫైనల్ వరకు వచ్చే దయచేసి కూర్చోవలసిన కూడా కొంచెం స్టేజ్ కూర్చోవాలి. కొంచెం గ్యాప్ ఉన్నాయి, కొంచెం గ్యాప్ ఉన్నాయి. రెడీగా ఏ బ్రేకర్ కూడా కొంచెం కూర్చోవాలి. కూర్చొని పర్లేదు. రాయవరాన్ని నిర్వహించి విజయం సాధించారు. దానికి దొంతమూరు టీం తరఫున టీంకి కంగ్రాచులేషన్స్. అలాగే రాయవరం టీం ఎన్నో రన్స్ సాధించారు, వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ముందుగా మరి ఈ గ్రౌండ్ మనకి ఈ దొంతమూరు గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల క్రీడాకారులకు కానీ క్రీడాభిమానులకు కానీ అందుబాటులో ఉంచిన ముత్యం వీరబాబు గారిని మాట్లాడవలసింది. ఈ టోర్నమెంట్ కష్టాలని సంకల్పించినటువంటి గోపికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.
అది సొంతంగా రాయవరం మళ్ళా కూడా అన్నది కాదు, టాలెంట్ బట్టి ఆట గెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క గోపి ఏదైతే కాన్వెంట్ పెడతా ఉన్నాడో పెట్టుకోమ్మా చక్కగా ఆడుకోండి, ఇది నా ద్వారాగా ఈ సైట్ అన్నారు క్రికెట్ కోసం ఉంచుతారని చెప్పేసి ఏదైతే మా సీనియర్ రైతు కూడా అంబత్తికి సంబంధించిన రెడ్డి గారే, ఆయన కూడా నేను మీరు వచ్చి సులభంగా నన్ను ఒప్పించి వెళ్ళిపోతున్నారు కానీ నేను చాలా కష్టంగా ఒప్పించడానికి, అయినప్పటికీ కూడా ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఆ రెడ్డి గారు కూడా సరైన ఇష్టం చెప్పి ఈ సైట్ విధానంలో ఇది మన ద్వారాగా ఉన్నన్నాలో కూడా ఖచ్చితంగా చుట్టుపక్కల గ్రామాలందరితో పాటు మన గ్రామంలో క్రీడాకారులు అందరికీ కూడా ఈ గ్రౌండ్ అలాగే ఉంచుతానని చెప్పేసి ఈరోజు కొంతమూరు విన్నర్లందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ అలాగే రాయవరం ఆడేందరి పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్ చెబుతూ ఒక్కోసారి ఒక్కొక్క దాంట్లో గెలుస్తూ ఉంటాం, ఒక్కో దాంట్లో ఓటం అవుతూ ఉంటుంది. ఇక్కడే కాదు ఎక్కడెక్కడో మన దేశంలో జరిగే అన్ని కూడా గెలుపులు ఉన్నాయి, ఓటములు ఉన్నాయి. ఈరోజు క్రీడాకారులు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడే యాక్చువల్గా టీంలు అన్నిటి గురించి ఎవరైనా సరే రాయవరం వన్ సైడ్ నగ్గుతూ అందరూ చెప్పారు. బట్ కాదైన రోజున ఏ టీం అయినా తెచ్చుకుంటే ఏ టీం అయినా ఓడించచ్చు అని చెప్పి విజయ్ ఎవరికి ఒకవైపు అని చెప్పి నిరూపించిన దొంగ టీంకి రాయవరం టీం కూడా ఇంత మంచిగా ఫైనల్ వరకు వచ్చి పార్టిసిపేట్ చేసిందంటే వాళ్ళ కూడా అభివృద్ధి చూసండి. అట్లాగే మన గోపి ఇక్కడ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తారని చెప్పినప్పుడు ఇక్కడ ఇంత గ్రాండ్ సక్సెస్ చేయొద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేనేదో మనం చిన్నగా పెడుతున్నారు అనుకున్నాం తప్ప ఇక్కడ ఇంతమంది అభిమానులు ఉంటారు, క్రికెట్ హ్యాపీన్స్ ఇంతమంది ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లేయర్స్ కి చాలా ఊర్లో ఈవెన్ మా ఊర్లో కూడా గ్రౌండ్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు అందరూ ఆడుకోవడానికి మంచిగా కూడా అదృష్టం అండి. మీరు కూడా చాలా అభినందించండి. గవర్నమెంట్ అయితే చాలా మంచిగా జరిపారు సార్. యాక్చువల్గా చాలా చోట్ల సమ్మర్ లో కానీ మన జనవరి ఫెస్టివల్స్ చాలా చోట్ల గవర్నమెంట్ పెడతారు. బట్ ఇంత ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ చేయడం ఎక్కడ చూడలేదు. ఏదో హోమ్ టీమ్ కావడం లేకపోతే డ్రాస్ సరిగ్గా చేయకపోవడం లేదా ఎంపైర్ మిస్టేక్స్ ఇవన్నీ మెంబర్స్ చాలా చూస్తుంటాం. బట్ ఇక్కడ అంతా కూడా ప్రతిదీ వీడియో తీసి గ్రూప్ లో పోస్ట్ చేయడం అట్లాగే జెన్యూన్ గా చేశారండి. జెన్యూన్ గా జరిగిన గవర్నమెంట్ అంతా మరి ఈ విషయంలో ఇలా జరిగిన గోపితో పాటు గోపికి సాయం చేసిన వారి ఫ్రెండ్స్ అందరూ కూడా మనం చాలా చాలా చూడాలని మన గ్రామీణంలో ఉన్నటువంటి టాలెంట్ మనం చూడాలని చెప్పి కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న రూమ్ ఉంది గవర్నమెంట్ గురించి, అది ఒకసారి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. దయచేసి ఎవరు బాధపడినా ఏమనుకోకండి. ఈ టోర్నమెంట్ నేను జెన్యున్ గా చేద్దామని ప్రతిదీ కూడా డ్రా ప్రకారం మ్యాచ్లు మాత్రమే వేశాను. ఎటువంటి ఇందులో ఏ తప్పిదం జరగలేదు. కాకపోతే సెమీస్ లో నేను ఒక్కడిని సరిగ్గా బాగా ఆడలేదని నాయకులు వల్లే కొంతమంది కావాలని మ్యాచ్ ఓడగొడేసి 2-3 మ్యాచ్ ఇచ్చారు. గొప్పది మాట. ఒకసారి కావాలని 2-3 మ్యాచ్ ఇచ్చారు. ఒకవేళ మ్యాచ్ 2-3 నచ్చినా రన్నర్స్ అయినా విన్నర్స్ అయినా ప్రైజ్ మనీ అవసరం లేదు. ఓన్లీ కప్పెత్తే సరిపోతే అది మాట్లాడుకుని మ్యాచ్ పట్టించారనేసి చిన్న రూమ్ ఉంది. అది నేను క్లియర్ చేయాలనుకున్నాను. ఎందుకంటే 2-3 అంటే అభిమానులు నాకు కాదనలేదు. ఎందుకంటే నాకు మా ఊర్లో టీం అనేది లేనప్పుడు దాదాపు 5-6 సంవత్సరాలు సొంత టీంకి ఆడాను. సొంత టీం కింద ఆడాను. దాంట్లో
ఏంటంటే జెన్యున్ గానే మ్యాచ్ ఆడాను, జెన్యున్ గానే ఆడించాను. మేము బయటకు వెళ్ళినా సరే మాకు డబ్బులు మిగులుతాయి, మీరు బయటకు వెళ్ళినా సరే మాకు డబ్బులు మిగులుతాయి అనుకోవడం అపోహ. నేను జెన్యున్ గా ఆడించాను. దయచేసి ఎవరైనా తప్పుగా అనుకుని ఉంటే వచ్చి మాట్లాడితే నేను క్లారిఫికేషన్ ఇద్దాను. మాట్లాడితే నన్ను బ్యాక్ చేయలేని నా మీద పొడిచాలని చేశారు. దయచేసి అది మానుకోండి. థ్యాంక్ యూ. ఓకే, అది కామన్గా ప్రతి చోట కొన్ని రూమర్స్ ముందుకు పోవడమే మానవ నైజం. ఎందుకంటే సహజంగా స్టీమ్ తగ్గినప్పుడు స్టీమ్ వాళ్ళు తప్పులు ఆడడం చేయరు, కానీ స్టీమ్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరన్నా చేస్తూ చేసి ఉండొచ్చు. అది వాళ్ళకు కూడా ఎటువంటి సవాలు అవ్వదు. నువ్వు నీ డ్యూటీ నువ్వు కొనసాగించు. అలాగే ఈ రోజు మనం చూస్తున్న ఈ టోర్నమెంట్ గోపి వాళ్ళ తండ్రి గారి పేరు మీద రాజుల పేరు మీద పెట్టారు కాబట్టి ఒక నిమిషం పాటు వాళ్ళు తండ్రి గారి ఆత్మ శాంతి చేకూరాలని ఒక నిమిషం పాటు మౌనం పాడు. ఒకసారి మాట్లాడుతున్నా. Yes, sir. మరి క్రమశిక్షణకు మార్గదర్శనం సార్ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫైనల్ మ్యాచ్ క్యాబిన్ చేసి సాగించడం దయచేసి. ఫైనల్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రామబాబు తొందరూ. ముఖేష్ వెనకాల Once again, best bowler Rambabu. Best batsman Malapur team నుంచి ఫాస్టెస్ట్ హిట్ కొట్టిన రామారావు. చిన్న మీ రాయవరం టీం నుంచి నాతో పాటు సహకరించినటువంటి మా ఫ్రెండ్స్ ఉన్నారు. దయచేసి డైన్ దగ్గర రావాలి. మోదీ బెస్ట్ సపోర్టింగ్ అవార్డు మోదీ అనిల్ బెస్ట్ సపోర్టింగ్ అనిల్. వాళ్ళు కళ్ళు మాటకి నాతో చాలా సహకరించారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. చాలా సహకరించారు. ఓకే ఓకే
అలాగే రాము గారు కూడా బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్ బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్ టీమ్ మెంబర్స్ అందరూ రండి వార్తగా సత్తి ఏమిటి ఏది బాల్ ఎన్ని బాల్ సత్తి ఎన్ని బాల్ సత్రా నోరుమురి సరదా గంటలే వాళ్ళు చెప్తాడు నువ్వు పెద్ద పేరు చచ్చిపోతావు అలాగా తదుపరి మెడల్ తీసుకుంటున్నారు చరణ్ వాయువారం ప్లేయర్స్ మెడల్స్ తీసుకుంటున్నారు. సురేంద్ర వెళ్ళిపోయి పేరు చెప్పండి. కొంచెం బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కొంచెం బ్యాక్ సైడ్ రాయవరం ప్లేయర్స్ రన్నర్స్ కప్ తీసుకుంటున్నారు. రన్నర్స్ కప్ రాయవరం ప్లేయర్. మా గ్రూప్ లో పెడతాం. ఓకే
ఓకే ఓకే చదివేనా సత్తిగడి బాగా చేయండి. ఎక్కడ కూడా నేను కెమెరా పట్టుకోలేదు. అది కూడా తీరం కదా. మా అమ్మ గారు చేస్తారు కదా మీరు తీసి అటుంటే లేవురా అలా చూడలేదు. అది ఎలా ఫ్రీగా తెగించుకోవాలి. మీరు అనుకోనండ్రా అనుకున్నారా అనుకుని పడుతున్నారా సరాగ్ర తమ్ముడు ఇలా చూడు ఎర్రా చూడాలి